సమస్య వస్తే ముందు మీరు మీ భార్యతో మాట్లాడండి. ముఖ్యంగా పెళ్ళైన మొగాడు తల్లిదండ్రులకు ఫోన్ చేయొద్దు, భార్యతోనే మాట్లాడాలి. ఉద్యోగం మారాలన్నా, ప్రమోషన్ ప్రయత్నం చేయాలి, లేదా ఉన్న ఉద్యోగం వదిలేయాలన్నా ముందు ఆలోచించవలసింది భార్యతో, తల్లితో కాదు, తండ్రితో కాదు. ఇక్కడ తల్లి తండ్రి ఆ విషయంలో సహకరించాలి. ఫోన్ చేస్తూ ఒరే నువ్వు మీ ఆవిడ మాట్లాడుకోండమ్మా, మాకు ఎందుకమ్మా ఈ వయసులో ఇవన్నీ, మీరు మాట్లాడుకుని మీరు నిర్ణయించుకుంటారా. అంతగా వాళ్ళిద్దరూ కలిసి లేదు అత్తయ్య మాకేం తెలియలేదు మీరు చెప్పండి అంటే మనం చెప్పాలి. చెప్పకూడదు, అయితే వాడిని స్వతంత్రంగా ఆలోచించనివ్వాలి. తల్లులకు తండ్రులకు నమస్కారం పెట్టుకోతున్నా, కానీ తల్లి మనస్తత్వం తండ్రి మనస్తత్వం ఎలా మా వాడికి ఏమిటో 40 ఏళ్ళు వచ్చినా కూడా నన్ను అడగకుండా ఏ పని చేయాలంటే దద్దమ్మ అని అర్థం. అమ్మ అలా చెప్పడానికి సిగ్గుపడాలి. గీత దాటుడు దాటాలి. 40 ఏళ్ళు వచ్చే వాడి గీత వాడు గీసుకోవాలి. ఇంకా మన గీతలు ఏమిటంటే ఇక్కడ మనకి యమధర్మరాజు గీశాడు గీత, వీఆర్ 82. ఇంకా పెత్తనం కావాలి. దీని పెత్తనం అనరు, మమక లేదండి అది పెత్తనం. వాళ్ళ కాపురం వాళ్ళని చేసుకోనివ్వాలి, వేలెట్టద్దు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి. ఈ తల్లి ఎంత తెలివైందో ఆ భార్య ఎంత తెలివైంది. స్త్రియోహి నామ కల్వేత నిసర్గాదేవ పండితా.